చేయడం మాత్రం మర్చిపోవద్దు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సాయిశ్రీ క్రియేషన్స్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏం లేదండి, ఇప్పుడు గ్యాస్ స్టవ్ చూస్తున్నారు కదా, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. గ్యాస్ స్టవ్ కానీ బర్నర్ కానీ పైన స్టాండ్ కానీ ఎంత నీట్గా వచ్చిందో. అది ఎలా చేయాలి, ఎలా నీట్గా చేసుకోవాలి అనేది నేను చిన్న చిన్న టిప్స్తో మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎలా ఉందో స్టవ్ అంతా. ఫస్ట్ ఏం చేద్దామంటే దీని మీద ఉన్న ఈ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ తీసి పెట్టేద్దాము. ఇప్పుడు బర్నర్లు కూడా ఉన్నాయి కదా, అవి కూడా తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాము, ఒక గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు హాట్ వాటర్ పోసేద్దాం దీంట్లో. ఇంకో బర్నర్ రావట్లేదు అందుకని అది తీయలేదు. ఈ రెండు తీసి చూపిస్తాను మీకు. అదైతే నీట్గానే ఉంటుంది. మీకు చూపించడం కోసం ఇవన్నీ చేస్తున్నాను. దీంట్లో హాఫ్ చెక్క లెమన్ వేసేసుకుందాము. లెమన్ పిండుదాము. ఇప్పుడు దీంట్లో ఈనె ఉంటుంది కదా, ఒక ప్యాకెట్ కొంచెం కొంచెం వేసుకోండి. పొంగుతుంది కదా, కొంచెం కొంచెం వేసుకోండి. ఒక ప్యాకెట్ పడుతుంది. ఇది ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని నాననివ్వండి. ఇప్పుడు ఈ బర్నర్ చూసారా, ఇది ఎట్లా ఉందో ఈ గ్యాస్ది. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఇట్లా క్లీన్ చేసేటప్పుడు కింద ఆఫ్ చేసేసేయండి సిలిండర్ అది. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీంట్లో మనం ఏం చేద్దామంటే, ఇది చూడండి నేను అంత ముందు చేశాను, నేను ఇప్పుడు ప్రాసెస్లో చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు మీకు చూపిద్దామని నేను ట్రై చేస్తున్నాను. బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుందాం దీంట్లో. ఇక్కడ వేసేద్దాము. ఇక్కడ కూడా కొంచెమే ఉంది కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. మీకు అక్కడ ఉండే మురికిని బట్టి వేసుకోండి. ఇప్పుడు దీని మీద హాఫ్ చెక్క లెమన్ ఇలా పిండేస్తున్నాను. లెమన్ జ్యూస్ అన్నమాట. ఇప్పుడు వెనిగర్ ఉంటుంది కదా, అది కూడా ఇలా వేసేద్దాము. 2 మూతలు వేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే. హాఫ్ అన్ అవర్ పాటు ఇలా ఉంచేసేయండి, తర్వాత క్లీన్ చేసుకుందాము. బర్నర్లు క్లీన్ చేయడానికి ఇంత హాట్ వాటర్ వేసాను కదా, దాంట్లోనే విమ్ లిక్విడ్ వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందామంతా. మిక్స్ చేసుకొని ఈ వాటర్తో మనం ఒక బ్రష్ తీసుకొని ఇలా రుద్దండి మొత్తం. చూసారా చాలా వరకు పోయింది కదా, చూడండి ఇట్లా ఎంత మురికి వచ్చిందో. ఇట్లా నెలకోసారి చేసుకున్నారంటే ఈ మురికి కూడా ఉండదన్నమాట. ఇప్పుడు మనం వీటిని మామూలుగా నీళ్లతో క్లీన్ చేసుకొని ఆరబెట్టుకుందాము. ఇప్పుడు